జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు, శుభరాశి ఫలితాలు. ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఏమేం మార్పులు తెచ్చిపెట్టబోతుంది, ఏ విషయంలో శుభ పరంపరను అందించబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తల్ని హెచ్చరిస్తుంది, ఈ విషయాలన్నీ చూద్దాము. ముందుగా ఈ విషయాలన్నీ చూడటానికి ముందుగా అసలు ఈ క్రోధినామ సంవత్సరంలో గోచర గ్రహస్థితులు గోచర గ్రహాలు ఏ రాశుల్లో ఉంటూ ఈ ఫలితాలని మనకి ప్రసాదిస్తున్నాయి. ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మే 2 వరకు మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఆ తర్వాత నుంచి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరము సెప్టెంబర్, అక్టోబర్లో ఆయన వక్రిస్తాడు. వక్రించినప్పుడు ఒక 4 నెలలు వక్రగతిలోకి వెళ్తాడు. కన్యారాశిలో కేతు భగవానుడు ఈ సంవత్సరం మొత్తం సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శనీశ్వరుడు సంచారము ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. రాహు భగవానుడి సంచారం మీనరాశిలో ఉంటుంది. అయితే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ జూన్, జూలై మాసాల్లో వక్రగతిలోకి వెళ్తున్నారు 4 నెలల పాటు. అయితే ఏదేమైనా సరే ఈ వక్రగతులు మరియు ఏదన్నా స్పెషల్ గోచార గ్రహస్థితులు ఏదైనా ఉంటే మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో గురుగ్రహం వక్రించే సమయంలో ఒక వీడియో చేయడం జరుగుతుంది. వక్రించిన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటాయి అన్న విషయం, అలాగే శనీశ్వరుడు వక్రించేప్పుడు కూడా ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఉంటాయి, ఈ విషయాలు మనం మళ్ళీ చేస్తాము. ఇప్పుడు బ్రీఫ్గా వక్రగతి, సవ్యగతి అన్నీ కలిపి బ్రీఫ్గా ఫలితాలు చెప్పుకుందాము. అప్పుడు వక్రగతి ఫలితాలు చాలా ఎలాబరేటెడ్గా చెప్తాను. గురు భగవానుడికి సంబంధించిందే కానివ్వండి, శనైశ్వరుడికి సంబంధించిందే కానివ్వండి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. అసలు ఈ సంవత్సరం గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశిలో మే 2 నుంచి వెళ్ళబోతున్నారు. వృషభ రాశి కుటుంబ స్థానం. అందరికీ అంటే కాలపురుషుడు కుండలిలోంచి వృషభ రాశి ద్వితీయ స్థానం అవ్వడం వల్ల అక్కడ చంద్ర భగవానుడు ఉచ్చ రాశి కూడా అది. వృషభ రాశిలోకి గురు భగవానులతో అసలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు. మనము లాంగ్ మూవింగ్ ప్లానెట్స్ అంటాం. అంటే ఎక్కువ కాలము ఏ రాశిలో అయితే ఏ గ్రహం అయితే సంచారం చేస్తూ ఉందో వాటిల్నే మనము సంవత్సర ఫలితాల్లో పరిగణనలోకి తీసుకుంటాం. గురు భగవానుడు 1 year సంచారం చేస్తారు. రాహుకేతువులు 1.5 years సంచారం చేస్తారు. శనీశ్వరుడు 2.5 years సంచారం చేస్తారు. కాబట్టి మనం సంవత్సర ఫలితాల్లో ఈ 4 గ్రహాలని మేజర్గా ముఖ్య భూమికగా తీసుకుంటాం. ఇక మిగతా గ్రహాలు మనకి మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి నెలలో మారిపోతాడు, బుధుడు 25 రోజుల్లో మారుతాడు, కుజుడు 45 రోజులు ఇలాగ మారిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం మాస ఫలితాల్లో వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. అవి ఏ ఫలితాలు ఇస్తాయి అన్నది కూడా మనం మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితులు మనం తెలుసుకున్నాం కదా, దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ గోచార గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల్లో ప్రథమ రాశి అయిన కాలపురుషుడు కుండలిలో ప్రథమ రాశి అయిన మేషరాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధమైన ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుంది. అసలు ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం, అవమానం. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఇవి మీ ఆదాయ వ్యయ వివరాలు. ఇహ ఫలితాల్లోకి వెళితే ఈ సంవత్సరము గురు భగవానుడు మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నా సరే మే 2వ తారీఖు నుంచి మీ రాశి నుంచి వృషభ రాశిలోకి ఆయన వెళ్తూ ఉన్నాడు. వృషభ రాశిలోకి ఆయన వెళ్తూ కుటుంబంలో కొన్ని మంచి మార్పులు మీకు చోటు చేసుకుంటాయి. ధనపరంగా కొంత ప్రశాంతత మీకు చోటు చేసుకుంటుంది. కుటుంబంలో ఒకవేళ మీకు ఏదైనా అసంతృప్తికరమైన విషయాలు ఉంటే కనుక వాటిని మీకు మీరే సర్దుబాటు ధోరణిలో అవన్నీ సరిచేస్తారు. ఒకవేళ మీ పట్ల ఎవరైనా అసంతృప్తి ప్రదర్శిస్తూ ఉంటే వాళ్ళు కూడా మీ పట్ల అసంతృప్తి ప్రదర్శించకుండా సర్దుబాటు ధోరణిలో అంతా కూడా సరిచేస్తారు. ఈ సంవత్సరం మీకు ఏదేమైనా సరే మనశ్శాంతి, చాలా మనోనిబ్బరం, నిశ్చలంగా ఉంటుంది. చాలా మనశ్శాంతిగా ఉంటారు. ఎందుకంటే మీకు ద్వితీయ స్థానంలో గురు భగవానుడు సంచారం చేయడం అంటే ఇక్కడ ఆయన నక్షత్రాల పరంగా కూడా మనం చూసుకుంటే ఈ వృషభ రాశిలో రోహిణి నక్షత్రం కూడా ఉంటుంది.
అంటే ఇప్పుడు వీళ్ళు సంచారం అంటే నక్షత్రాలు, నక్షత్ర పాదాల మీదే సంచారం చేస్తూ ఉంటారు కదా. సో గురు భగవానుడు రోహిణి నక్షత్రంలోకి వచ్చే నాటికి మీకు చాలా మనశ్శాంతినిస్తారు. అంటే ఎంత హాయిగా ఉంటుందంటే, ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే, మనసుకి ప్రశాంతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ సంవత్సరం గురు భగవానుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నారు. ఆయన ప్రత్యేకించి ఆయన రోహిణి నక్షత్రం 4 పాదాలు ట్రాన్సిట్ అయ్యేప్పుడు ఈ విషయాన్ని మీరు బాగా, మనశ్శాంతి అన్న విషయాన్ని మీరు బాగా చూడటం తటస్థిస్తుంది. మీరు కనుక ఏదైనా ప్రాపర్టీ కొనాలని అనుకుంటే ప్రాపర్టీ అక్యుములేషన్కి ఇది చాలా మంచి శుభ సమయము. ప్రాపర్టీస్ ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంది. మీకు అంటే ఒక అదృష్టకరమైన వార్త మీరు వింటారు. మీ ఫ్యామిలీలో ఏదైనా ఒక అదృష్టకరమైన సంఘటన జరగచ్చు, లేదా మీకు సంబంధించిన ఏదైనా ఒక అదృష్టకరమైన వార్త మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు షేర్ చేస్తారు. షేర్ చేసి వాళ్ళతో మీ ఆనందాన్ని మీరు పంచుకుంటారు. ఈ సంవత్సరం మీరు ఎట్టి పరిస్థితుల్లో స్వీట్స్ తినడానికి దూరంగా ఉండాలి. బాగా నాలుక లాగుతుంది స్వీట్స్ తినాలని చెప్పి, లేదా ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేసే ఆ ఫుడ్. ఇప్పుడు గురు భగవానుడు మీకు నాలుక మీద ఉన్నారు, అంటే ద్వితీయ స్థానం అంటే వాక్ స్థానం కూడా. సో ఆయన ఏం చేస్తారంటే డిలిషియస్ ఫుడ్ని తినేలాగా చేస్తారు. ఒక చోట కూర్చొని హాయిగా సంతృప్తికరంగా భోజనం అయితే చేస్తారు. ఈ సంవత్సరం మీరు కడుపు నిండా హాయిగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఇంత 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 సంతృప్తిగా తినలేదేమో అన్నంత బాగా భోజనం ఆయన చేయిస్తాడు. మీకు ఇష్టమైన భోజనం ఏది ఉంటే అదంతా తినిపిస్తాడు. అయితే స్వీట్స్ విషయంలో మటుకు మీరు కొంత కట్టడి చేసుకోవాలి. కట్టడి చేసుకోలేకపోతే మటుకు ఇది కొంత ఏదైనా మీకు హెల్త్ పరంగా ఇబ్బంది ఇచ్చే అవకాశం కూడా ఉంది. ద్వితీయ స్థానంలో ఆయన సంచారము వృషభ రాశి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. వృషభ రాశి ఆయనకు పూర్తిగా అనుకూలం కాదు కాబట్టి. అలాగే మీరు ఎవరినైనా గురుతుల్యులుగా భావిస్తున్నా, లేదా స్పిరిచువల్ పర్సన్స్ని మీరెవరిని గురువుగా భావించట్లేదు, బట్ స్పిరిచువల్ పర్సన్స్ని, గురుస్థానంలో ఉన్న వాళ్ళని, వీళ్ళెవరిని కూడా పొరపాటున కూడా తూలనాడకూడదు. వాళ్ళు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఎలాంటి విమర్శలు చేయకూడదు. ఎందుకంటే మీకు వాక్స్థానంలో ఆయన ఉంటున్నాడు. ఆయన మొత్తం నోటీస్ చేస్తూ ఉంటాడు ఈ సంవత్సరం మొత్తము. ఈ సంవత్సరం మీకు ఒక రకంగా చెప్పాలంటే మంచి యోగకాలం పట్టడం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు మీ వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే, అంటే ఇప్పుడు నేను చెప్పే ఉద్దేశం మీరు అవుట్బర్స్ట్ అయి మాట్లాడతారని ఏమాత్రము కాదు. ఇప్పుడు ఇక్కడ కనుక మీకు రాహు ఉన్నాడు అనుకోండి, జన్మజాతకంలో ఉదాహరణకి రాహు ఉన్నాడు అనుకోండి, లేదా శనీశ్వరుడు అక్కడ ఉన్నాడు అనుకోండి, మీ జన్మజాతకంలో నేను చెప్తున్నా, మీ చేత మంచి మాట్లాడించే బదులు చెడు మాటలు మాట్లాడిస్తాడు. అవి మీ గురించి కావచ్చు, అవతల వాళ్ళ గురించి కావచ్చు. అవతల వాళ్ళ గురించి మీరు చెడు మాట్లాడితే అది మీకు మళ్ళీ రివర్స్ అయితే తగులుతుంది. ఒకవేళ మీ గురించి మీరు చెడు మాట్లాడుకుంటే అది తదాస్తు దేవతలు తదాస్తు అనే అవకాశం ఉంటుంది. ఉత్తగా ఎవరు ఏ గ్రహం లేకపోతే డెఫినెట్గా మీరేమీ చక్కగా కంట్రోల్డ్గానే మాట్లాడతారు. సో ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట గురు భగవానుడు నోటీస్ చేస్తూ ఉంటాడు. ఆయన ధనపరంగా మీకు స్థిరత్వాన్ని ఇవ్వడానికి వృషభ రాశిలోకి వచ్చాడు. మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఆయన ఈ రాశిని దాటి వెళ్తే ఈ సంవత్సరం కాలం తర్వాత మళ్ళీ 12 సంవత్సరాల వరకు రాడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు ఎవరి గురించి, ప్రత్యేకించి స్త్రీల గురించి, మీ ఇంట్లో వాళ్ళ గురించి కావచ్చు, బయట వాళ్ళ గురించి కావచ్చు, పొరపాటున కూడా గాసిపింగ్స్ ఇవేవి చేయకండి. వాళ్ళ మీరు బాధపడితే కామ్గా ఉండడానికి ప్రయత్నించండి. వీలైతే వాళ్ళకి తెలియచెప్పండి, అర్థమయ్యేలాగా తెలియచెప్పడానికి ప్రయత్నించండి. అది సాధ్యపడకపోతే కొంతవరకు మీరు మౌనం వహించడానికి ప్రయత్నించండి. గురు భగవానుడు బ్లెస్సింగ్స్ ఆర్థికంగా బ్లెస్ చేస్తూ ఉన్నాడు. మీకు నవమాధిపతి అంటే యాక్చువల్గా మీకు శ్రీలక్ష్మిని ఇచ్చేది గురు భగవానుడే, నవమాధిపతి కాబట్టి. ఆయన ఇప్పుడు ద్వితీయ స్థానంలో వచ్చాడు. మీకు కావచ్చు, మీ కుటుంబ సభ్యులకి కావచ్చు ఆర్థిక పురోభివృద్ధిని, లేదా బంధాలలో సెటిల్మెంట్, ఏదైనా బంధం సరిగ్గా లేకపోతే కనుక ఎవరితోటి వైవాహిక జీవితంలో కావచ్చు, లేదా ఎవరితోటైనా సరే బంధం సరిగ్గా లేకపోతే అదంతా కూడా రిపేర్స్ అంతా సరిచేసే విషయంలో గురు భగవానుడు ఉన్నాడు. కాబట్టి మీరు కొంచెం మీ వాక్ ఒకటి పరిశీలించుకొని, మీరు తినే తిండి ఇది పరిశీలించుకుంటే మిగతాదంతా కూడా చాలా చక్కగా సాగుతుంది. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం చాలా బాగా ఉంది. క్రీడల్లో రాణించాలనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం శుభ సమయమే, చాలా శుభ సమయం. శుభ సమయం అని చెప్పడం చిన్న వర్డ్, చాలా శుభ సమయము.
ఇన్నాళ్ళు మీరు చేసిన వర్క్కి రికగ్నైజేషన్ రావడానికి చాలా చక్కటి స్కోప్ జనరేట్ అవుతూ ఉంది ఈ సంవత్సరము. అలాగే మీకు ఫైనాన్షియల్గా కూడా చాలా బాగా ఉంటుంది. వ్యాపారస్తులకి మనం చూసుకుంటే కనుక వ్యాపారస్తులకి మీ జన్మజాతకాన్ని అనుసరించి శుభాశుభ మిశ్రమంగా ఉంది. మీ జన్మజాతకంలో బాగా ఉంటే శుభ ఫలితాలే మీకు వస్తాయి. మీ జన్మజాతకంలో బాగోలేకపోతే మనం ఎలానో చివరిలో ఫలితాలు చూసుకుంటాం కాబట్టి ఆ ఫలితాలు ఫాలో అయితే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వ్యాపారస్తులకి ఒక రకంగా ఒక మంచి డబ్బులు దాచుకోవడానికి సేవింగ్స్కి దానికి స్కోప్ అయితే ఉంది. కాకపోతే ఆ స్కోప్ అనేది మీకు ఒక చిన్న అవమాన భారం జరిగిన తర్వాతే యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే మీకు సప్తమాధిపతి శుక్రుడు అయ్యాడు. సప్తమాధిపతి రాశి ఆయన వృషభ రాశికి కూడా ఆయన అధిపతి అయ్యాడు. అక్కడ గురు భగవానుడు ఇవ్వాలి కాబట్టి వ్యాపారస్తులకి. సో ఏదైనా ఒక చిన్న బాధ కలిగించి తర్వాత మీకు రిలీజ్ చేస్తారు. సో ఏదైనా ఒక చిన్న బాధ కలిగితే వ్యాపారస్తులకి కౌంట్ దట్ మీకు ఏదో మనీ రాబోతుంది, దానివల్ల అందుకే ఇది జరిగింది. అది అవమానం కావచ్చు, లేదా మీ అంతటా మీరు పశ్చాత్తాప పట్టం కావచ్చు. ఒక్కోసారి అన్ని అవమానాలు జరగాలని ఉండదు, మీ అంతటా మీకే ఎందుకు పశ్చాత్తాపం కలగచ్చు. ఎందుకంటే సెకండ్ హౌస్లో ఉన్న గురు భగవానుడు 6th హౌస్ని చూస్తూ పశ్చాత్తాప కలిగించేది చేస్తాడు. ఎందుకంటే కర్మల్ని ఆయన బర్నింగ్ చేసే స్టేజ్లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మీకు 6th స్థానాన్ని ఆయన చూస్తూ కర్మల్ని బర్న్ చేసే స్టేజ్లో ఉన్నాడు కాబట్టి పశ్చాత్తాపమైనా కలగచ్చు. బట్ ఏదేమైనా సరే వ్యాపారం బాగా సాగుతుంది. స్పిరిచువల్గా మంచి ప్రోగ్రెషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం మనల్ని దైవత్వం వైపు నడిపిస్తూ ఉంటుంది. అలాగా ఈ సంవత్సరం మీకు తెలియకుండానే దేవుడు గుళ్ళకి వెళ్ళడం కావచ్చు, తెలియకుండానే ప్రవచనాలు వినడం కావచ్చు, లేదా ఒక మంచి మాటలు వినడం కావచ్చు, స్పిరిచువల్గా ఉండడం, వీటన్నిటికీ కూడా ఈ సంవత్సరం మీరు ప్రయత్నిస్తారు. వీటన్నిటికీ చాలా అనుకూలంగా కూడా ఉంది. మనీ పరంగా బాగా ఉంది. విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి చక్కటి శుభ సమయము. సీనియర్ సిటిజన్స్కి చాలా బాగా ఉంది ఈ సంవత్సరము. ఇవి ఈ సంవత్సరం యొక్క ఫలితాలు మీ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి. చూశారు కదండి, క్రోధినామ సంవత్సరంలో మీ రాశి యొక్క ఫలితాలు. అయితే పరిహారము ఏ పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా సజావుగా వెళ్తుంది, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ సంవత్సరము మనం దృష్టిలో రీత్యా కూడా పరిశీలిస్తే గురు భగవానుడు వృషభ రాశిలో ఉంటూ పంచమ దృష్టితోటి కన్యా రాశిని, సప్తమ దృష్టితోటి వృశ్చిక రాశిని, అలాగే నవమ దృష్టితోటి మకర రాశిని చూస్తూ ఉన్నాడు. ఇక శనీశ్వరుడు మేషరాశిని చూస్తాడు, సింహరాశిని చూస్తాడు, దశమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిపి గురు భగవానుడు అలాగే శనీశ్వరుడు వీళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిని చూస్తున్నారు. ఆ రాశి వృశ్చిక రాశి. ఈ సంవత్సరము అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడున్నా, వీళ్ళిద్దరూ కలిసి ఏ స్థానం మీద దృష్టి పెట్టినా ఆ స్థానము మీ జన్మకుండలిలో ఏదవుతుందో ఆ విషయంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకి మీది మేషరాశి అయిందనుకోండి, అంటే మనం ఏదవుతుందో దాని ఫలితాలు ఆల్రెడీ నేను చెప్పాను కదా. దానికి సంబంధించి ఒకవేళ చెడు ఫలితాలు ఉంటే తగ్గించుకోవడానికి, అంటే చెడు ఫలితాలు అయితే ఉండదు, ఇది బ్యాలెన్స్డ్గా అన్న ఉంటుంది, లేదంటే ఒక మంచి మార్పు అన్న తెచ్చిపెడుతుంది. సో ఈ మంచి మార్పు ఇంకా మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక ఈ మంచి మార్పుని సుస్థిరం చేసుకోవడానికి, మంచి మార్పు యాక్టివేట్ చేసుకోవడానికి చేయాల్సిన పరిహారం మనం ఒకసారి పరిశీలిద్దాం. వృశ్చిక రాశి శనీశ్వరుడు మరియు గురు భగవానుడు ఇద్దరు ఏకకాలంలో చూస్తూ ఉన్నారు కాబట్టి, అంటే మే నుంచి గురు భగవానుడు చూస్తాడు, మే వరకు గురు భగవానుడు మేషరాశిలో ఉంటాడు కాబట్టి ఆయన చూసే అవకాశం లేదు. ఎలాగో మనకి ఒక 2 నెలల్లోనే ఉగాది మొదలైన 2 నెలలు, 1.5 నెలలోనే మే వచ్చేస్తుంది కాబట్టి, అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పరిహారము ఈ సంవత్సరం అంతా కూడా కార్తికేయుని ఆరాధన, లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, హనుమంతుని ఆరాధన, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళని పాదాలని శరణు వేడినా పర్వాలేదు, లేదా ముగ్గురిని అర్చించినా ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ మనం ఒక చిన్న న్యూమరాలజికల్ ఆస్పెక్ట్ కూడా చూడాలి. 2024 అంటే అవి మొత్తం మనం కనుక లెక్క వేస్తే నెంబర్ 8 వస్తుంది. ఈ 8 సంఖ్యకి అధిపతి శనీశ్వరుడు ఈ సంవత్సరము న్యూమరాలజికల్గా రూల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి వృశ్చిక రాశికి అధిపతి మంగళుడు, అంగారకుడు అని చెప్తాం.
సో వీళ్ళిద్దరికీ ఎప్పుడూ కూడా పూర్తిగా అనుకూలంగా ఉండదు. అందువల్ల వీళ్ళు ఇప్పుడు అంటే వచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ఈ ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ దేవీ దేవతల ఆరాధన అంటే కార్తికేయుని ఆరాధన కావచ్చు, లేదా హనుమంతుడి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన. ఈ ముగ్గురులో ఎవరు ఆరాధన చేసినా పర్వాలేదు. ముగ్గురిని కలిపి ఏకకాలంలో ఆరాధన చేసినా పర్వాలేదు. చాలా చక్కటి శుభ ఫలితాలు అందుకోవడానికి నిస్సందేహంగా అవకాశాలు ఉంటాయి. అలా ఈ దేవీ దేవతల్ని స్మరిస్తూ, జపిస్తూ శుభ ఫలితాలు మీరందరూ అందుకోవాలని చెప్పి ఆశిస్తూ, భగవంతుడి కృపకు మీరందరూ పాత్రులు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా నా ఆరాధ్య దైవమైన రాజరాజేశ్వరి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.